ఒకసారి స్తోత్రం చెబుదాము. అందరూ కూర్చోండి, అటు ఇటు కదలొద్దు. అందరూ స్తోత్రం చెప్పండి ఒకసారి. నూతన ఆనందం కనపడాలి. నూతన ఆనందం, నూతన సంతోషం, నూతన హ్యాపీనెస్, నూతన సంవత్సరం. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. మంచిది ప్రియ దేవుని పిల్లలారా, దేవుని నామములో మొట్టమొదట ఆయనకు మహిమ చెల్లిస్తూ, ఆయనకు ప్రభావాలు చెల్లిస్తూ, ఘనత చెల్లిస్తూ కూడి ఉన్నటువంటి మీ అందరికీ మరొకసారి నిండు మనసుతో నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాను. అందరికీ వందనాలు. ఈ నూతన సంవత్సరంలో మొదటి పరిశుద్ధ దినాన దేవుడు మనందరికి ఇచ్చినటువంటి కృపను బట్టి ఆయన ఎంతగానో మనము ఏమి చెల్లించాలో చెప్పుకున్నాం. దేవుడు మనకిచ్చిన నూతన సంవత్సరాన్ని బట్టి, నూతన తరుణాన్ని బట్టి, నూతన సంతోషాన్ని బట్టి, నూతన ఆనందాన్ని బట్టి మనం ఏమి చెల్లించాలి దేవునికి చెప్పాం. కృతజ్ఞతా స్తుతులు, కృతజ్ఞత అర్పణలు, ఆయన కార్యాలు ప్రకటించాలి. ఎందుకంటే 2025లో దేవుడు మనల్ని ఎంతగానో కాచి కాపాడి ఈరోజు సజీవులంగా ఉన్నాము అంటే దేవుని కృప తప్ప మరొకటి కానే కాదు. ఈ దినాన్ని చూడలేక మరణించిన వాళ్ళు లేరా? ఉన్నారు. సడన్గా మనం వార్తలు వింటున్నాం. సడన్గా జరుగుతున్నాయి. ఒకరు పుడుతున్నారు. ఈరోజే నేను 2 విషయాలు విన్నా. ఒకళ్ళేమో ఈరోజు మా మనవడు పుట్టినరోజు ప్రార్థన చేయమన్నారు ఒకళ్ళేమో నా భర్త చనిపోయాడని ఒకళ్ళు. చూడండి, ఏ క్షణానికి ఏ వార్త వచ్చిద్దో ఎవరికి తెలియదు. తెలిసిన ఆయన ఒకే ఒక వ్యక్తి ఉన్నాడు. సర్వోన్నతుడు, సర్వశక్తి గల దేవుడు. నేను మొదటి వార్త వినగానే సంతోషించి పార్టీ అడిగాను పుట్టినరోజుకి. రెండో వార్త వినగానే విచారం. ప్రియమైన దేవుని పిల్లలారా, ఏ క్షణంలో ఏం జరిగిందో ఎవరికి తెలియదు. కానీ ఈరోజు మనం ఆరోగ్యంగా ఉన్నామంటే ఎవరి కృప? దీన్ని బట్టి ఒక్కసారి స్తోత్రాలు చెల్లించండి, గట్టిగా చెల్లించండి, దగ్గరగా చెల్లించండి. దేవునికి మహిమ కలుగునుగాక. మంచిది. ప్రభు సన్నిధిలో 2వ వర్తమానములోకి వెళదాం. మనం ఒక అంశాన్ని చదువుకుంటున్నాం. సాతాను తంత్రాలు మనం ఎరగాలి. సాతాను తంత్రాలు మనం ఎదిరించాలి. ఏమించాలి? ఎఫెసీ పత్రికలో మనం చదువుకుంటున్నాం. 6వ అధ్యాయం 10 నుంచి అయిపోయింది. 11వ వచనములోకి వచ్చాం. 10 అయిపోయింది. 11వ వచనములో ఎదురించుటకు శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనుడి. చాలు. ఏ కవచాన్ని ధరించాలి? అందరూ చెప్పండి. ఏ కవచాన్ని ధరించాలి? సర్వాంగ కవచమును మనం ఏం చేయాలి? ధరించాలి. ఏవి ధరించాలి? సర్వాంగ కవచాన్ని ధరించాలి. చూడండి, లోకములో ఎన్నో దుస్తులు మనం ధరిస్తున్నామా లేదా? ఎన్నో దుస్తులు, వెరైటీ దుస్తులు ధరిస్తున్నాం. వెరైటీగా దుస్తులు ధరిస్తున్నాం. మోడర్న్ దుస్తులు మనం డ్రెస్సెస్ కొంటున్నాం, శారీస్ కొంటున్నాం, ప్యాంట్ షర్ట్లు కొంటున్నాం, రకరకాలైనటువంటి ధరించుకుంటున్నాం. కానీ ఈ ధరించుకున్నవన్నీ కూడా కొంతకాలానికి ఏమవుతున్నాయి? చినిగిపోతున్నాయి. సంవత్సరానికి ఏమవుతున్నాయి అమ్మ వస్త్రాలన్నీ? మరలా ఏం చేస్తున్నాం? మరలా కొంటున్నాం. అవి చినిగిపోతున్నాయి. మరలా
అవి పోతా ఉంటాయి, మరలా మనం కొంటా ఉంటాం, జీవితంలో జరుగుతూ ఉంటది. కానీ ఒకే ఒక వస్త్రం ఉంది, ఆ సర్వాంగ కవచం. ఏ కవచం? అందరూ అనండి, ఏ కవచం? ఈ సర్వాంగ కవచాన్ని మనం ధరించాలి నూతన సంవత్సరంలో. ఏ కవచం అయ్యా? సర్వాంగ కవచం. కవచం అంటే మనందరికీ తెలుసు. ఆ కవచం అంటే ఏంటిది? కవచం చుట్టూ ధరించేదాన్ని ఏమంటాం? కవచం అంటాం. ఆ కవచం గనక మనం ధరించగలిగితే మనలను మనం ఏం చేసుకుంటాం? రక్షించుకుంటాం. కవచం లేకపోతే మనం గాయాల పాలవుతాం. కవచం అనేది మనకు కావాలి. ఎందుకు కవచం అనేది మనకు కావాలి అంటే, అపవాదిని ఎదిరించాలి అంటే వాడు దాడి చేస్తాడు. ఆ దాడిని ఎదుర్కోవాలంటే మనకేం కావాలి చెప్పాలి? అమ్మా, సర్వాంగ కవచం కావాలి. అందుకని మనం చదువుకున్నాం, ప్రియమైన దేవుని పిల్లలారా, సర్వాంగ కవచం అనేది మనకు చాలా అవసరం. ఎందుకంటే మనం యుద్ధములో ఉన్నాం. ఎక్కడున్నాం? ఎవరితో యుద్ధములో ఉన్నాం చెప్పండి? ఎవరితో యుద్ధములో ఉన్నామమ్మా? సాతానుతో మనం యుద్ధములో ఉన్నాం. వాడి తంత్రాలతో, మంత్రాలతో మనం ఎక్కడున్నాం? యుద్ధములో ఉన్నాం. జాగ్రత్త. వాడిని జయించాలి, వాడిని ఎదుర్కోవాలి, వాడి క్రియలను ఎదుర్కోవాలి, వాడి తలంపులను ఎదుర్కోవాలి. అందుకనే మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆయుధం లేకుండా మనం యుద్ధానికి వెళ్ళకూడదు. ఈ లోకంలో ఏ పనికి వెళ్ళాలన్నా ఏముంటుందమ్మా? ఏముంటది? ఆయుధము లేకుండా ఏ పని లేదు. ప్రతి పనికి ఒక ఆయుధాన్ని, ఒక వెపన్ అనేది మనకు కావాలి. అయితే క్రైస్తవ జీవితంలో దేవుడితో కలిసి జీవించేటప్పుడు దేవుడు అన్నాడు, ఒక కవచాన్ని ఇస్తాను, దాన్ని ధరించుకో. ఈ కవచం ఎందుకంటే నిన్ను ఎప్పుడూ కాపాడుతుంది. ఈ కవచం నీకు చాలా అవసరం అని దేవుడు చెప్పాడు. అందుకని ప్రియమైన దేవుని పిల్లలారా, 2026లో మనము దేన్ని ధరించాలి? సర్వాంగ కవచము ధరించాలి. ఆ కవచములో చాలా రకాలైనటువంటి ఆయుధాలు ఉన్నాయి. కవచం. రెండవది, ఈ కవచము చీకటికి సంబంధించింది కాదు. దేనికి సంబంధించింది? వెలుగుకు సంబంధించిందని పౌలు గారు మాట్లాడుతూ ఉన్నాడు. చదువుదాం ఆ కవచం ఏంటిదో. చూడండి, రోమీలకు రాసిన పత్రిక తీద్దాం. అందరూ కూడా బైబిల్లో చూద్దాం. రోమీలకు రాసిన పత్రిక. కవచం మనకి చాలా అవసరం. దేవుడు కవచాన్ని ధరింప చేస్తాడు. రోమా తీశారా? 13వ అధ్యాయం. రోమీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయం తీయండి. రోమీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయంలో తీశారమ్మ అందరూ? 12వ వచనము చూడండి. 12వ వచనం, రాత్రి చాలా గడచి పగలు సమీపముగా ఉన్నది కనుక మనము అంధకార క్రియలను విసర్జించి తేజ సంబంధమైన యుద్ధోపకరణములు ధరించుకుందుము. గట్టిగా స్తోత్రం చెప్పండి. గట్టిగా స్తోత్రం చెప్పండి. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్. పౌలు గారు ఏమన్నాడు రోమా సంఘానికి రాస్తూ అంటే, రోమా సంఘానికి రాస్తూ యుద్ధోపకరణములు ఎందుకు చెప్పాడో తెలుసా? రోమా పట్టణములో సైన్యం ఉంది. ఏ సైన్యం ఉంది? రోమా సైన్యము ఉంది. ఏ సైన్యం ఉంది చెప్పండి? రోమ్ అంటే ఏంటో తెలుసా? ఇటలీ దేశానికి రాజధాని ఏంటో తెలుసా? రోమ్. ఆ రోములోనే పోపు గారు ఉంటాడు. ఇప్పుడు ఆర్ఎస్ఎం అధినేత, చర్చి మినిస్ట్రీ అధినేత పోపు గారు రోములో ఉంటాడు. ఇటలీ రాజధాని, ఇటలీ దేశం రాజధాని అది. పౌలు గారి కాలములో
రోమా సైన్యములో కొంతమంది రక్షించబడ్డారు. కొంతమంది అర్థమవుతుందమ్మా? అర్థమవుతుందా? ఎవరు రక్షించబడింది? రోమా సైన్యములో కొంతమంది రక్షించబడ్డారు. ఇప్పుడు సైన్యానికి వాక్యం చెప్పాలంటే వాళ్ళ థియరీలోనే చెప్పాలి. ఏంటి వాళ్ళ థియరీ? యుద్ధం అమ్మా. అందరూ నా కలిసి చెప్తున్నారండి అందరూ. రోమా సైన్యం థియరీ ఏంది? యుద్ధం. వాళ్ళు యుద్ధానికి పోల్చి చెబితేనే వాళ్ళకి అర్థం. ఎందుకంటే వాళ్ళు యుద్ధం. ఇప్పుడు రైతుకు వాక్యం చెప్పాలి. యుద్ధం అంటే రైతుకు తెలియదు. రైతు కోపంలోనే చెబితేనే రైతుకు అర్థమైద్ది. అయ్యా పంట ఈ విధంగా పండిద్ది, ఈ విధంగా పండిద్ది, దీని అర్థం ఇది, దీని అర్థం ఇదంటే ఆహా అది కావాలనుకుంటాడు కదా. సైనికుడికి వాక్యం చెప్పాలంటే పౌలు గారు ఏం చెప్పాడు? యుద్ధాన్ని గురించి చెప్పాడు. అప్పుడు ఆయన చెప్తూ ఏమన్నాడు తెలుసా? మీరు ఈ లోక యుద్ధం చేయాలంటే ఆయుధాలు ధరించాలి. ఏం ధరించాలి చెప్పండి? సైనికుడికి ఏముంటాయి అయ్యా? ఏముంటాయి ప్రభుదాసు? ఆయుధాలు ఏముంటాయి సైనికుడికి? ఈ లోక సైనికుడికి. ఇప్పుడు ఆర్మీలో ఉన్నాం అనుకున్నాం, ఆర్మీలో వాళ్ళకి ఏముంటాయి? ఆయుధాలు ఉంటాయి. ఇక్కడ ఏ పిస్టల్ ఉంటుంది, AK-47 గన్ను ఉంటుంది, తర్వాత బుల్లెట్ ప్రూఫ్ సొక్కా ఉంటది, ఇంకా ఒంటి నిండా కవచాలు ఉంటాయి. ఇవి ధరించుకొనే ఆడ ఆర్మీలో పౌలు గారు అదే కోణంలో తీసుకొచ్చారు మరలా. ఇప్పుడు శరీర యుద్ధం చేయాలంటే ఇవన్నీ మీరు ధరించాలి. ఇప్పుడు మీరు సాతానుతో యుద్ధం చేయాలంటే వెలుగు సంబంధమైనటువంటి యుద్ధోపకరణములు, అంటే వెలుగు సంబంధమైన ఆయుధాలు నీవు ధరించాలి అని చెప్పాడు. ఇప్పుడు మనం అందరం ఎవరమో తెలుసా? సైనికులం. ఎవరమండి? సైనికులం. యు ఆర్ ద సోల్జర్స్. మీరు సైనికులు, నేను సైనికుని. ఎవరి కోసం? ఎవరు సైన్యంలో ఉన్నాం మనం? ఎవరు సైన్యంలో జాయిన్ అయ్యాం? పద్మా గారు ఎవరు సైన్యంలో జాయిన్ అయింది? సహోదరులు ఎవరు సైన్యంలో జాయిన్ అయ్యారు? సైనికులు మనం. ఈ లోక సైనికులేమో భారతదేశం కోసం పోరాడుతున్నారు, మనమేమో సువార్త కోసం పోరాడుతున్నాం. గట్టిగా స్తోత్రం చెప్పండి, గట్టిగా స్తోత్రం చెప్పండి. మన ఆయుధాలు ఎలాంటివో తెలుసా? ఏమన్నారు? తేజో సంబంధమైన యుద్ధోపకరణములు. అంటే తేజ, వెలుగుకు సంబంధించినటువంటి మన ఆయుధాలు మన చేతిలో ఉన్నాయి. వెలుగు సంబంధించిన ఆయుధాలు మనకున్నాయి. మన ఆయుధాలు చీకటి ఆయుధాలు కావు. ఈ యుద్ధోపకరణములో నీవు జయించాలి అంటే నీలో వెలుగుండాలి, నీలో ఆయుధాలు ధరించుకోవాలి. నువ్వు ఆయుధాలు. కోటిరత్నం గారు ఆయుధాలు మీకున్నాయా? ఉన్నాయా? వెరీ గుడ్. గట్టిగా స్తోత్రం చెప్పు, గట్టిగా గట్టిగా స్తోత్రం చెప్పు. ఏమున్నాయి? ఆయుధాలు ఉన్నాయి మనకు. ఆయుధాలు ఏం ఆయుధాలు? ఆత్మ సంబంధమైన కవచాన్ని దేవుడు మనకిచ్చాడు. అది యుద్ధోపకరణములు, ఆయుధాలు ఉన్నాయి మనకి. ఈ ఆయుధాలు ఏం చేయాలో తెలుసా? ఎప్పుడెప్పుడు ప్రకాశిస్తూ ఉండాలంటే ఈ ఆయుధాలు ఎప్పుడెప్పుడు వెలుగుతూ ఉండాలి. దేవుని వెలుగును మనం ధరించుకోవాలి. దేవుడిచ్చిన కవచాన్ని మనం ధరించుకోవాలి. మనం పోరాడుతున్నాం. ఏమన్నాడు? రాత్రి చాలా గడిసి పగలు సమీపమయ్యింది. రాత్రి గడిచిపోయింది. రాత్రి అంటే చీకటి గడిచిపోయింది. గడిచిన కాలం గడిచిపోయింది. 2025 రాత్రి గడిచిపోయింది. 25 గడిచిపోయింది. 26లోకి వచ్చాం మనం. పగలు సమీపించింది, 26 సమీపించింది, రాకడ సమీపించింది. మనిషికి ఏది సమీపిస్తుందో ఎవరికి? మనం అనుకున్నాం సహోదరుడు రాత్రి కోటా బియ్యం తీసుకున్నాడు. ఎందుకని? అరిసెలు వండుకోవాలని. వండుకున్నాడా? తీసుకున్న బియ్యం ఇప్పుడు ఎక్కడ పెడుతున్నారు? పక్కన పెడుతున్నారు. రాత్రి చాలా గడిసి వెలుగు సమీపించినది. సమీపానికి వస్తున్నాం మనం.
చాలా జాగ్రత్తగా మనం బ్రతకాలి. వెలుగు సంబంధమైనటువంటిగా మనం వెలుగుతానే ఉండాలి. 26లో ఎట్లాగా ఉండాలి? వెలుగుతానే ఉండాలి. దేవుడు మనల్ని ఏం చేశాడు తెలుసా? వెలిగించాడు. ఏం చేశాడండి? ఈరోజు రక్షణ తీసుకున్న వారిని దేవుడు ఏం చేశాడు? వెలిగించాడు. నువ్వు వెలుగు సంబంధివి, నువ్వు వెలుగులో ఉన్నావు, దేవుడు వెలిగించాడు. ఈ వెలుగు వెలుగుతానే ఉండాలి. ఎప్పటి వరకు ఈ వెలుగు వెలుగుతా ఉండాలి? యుగ యుగాలు. స్తోత్రం చెప్పండి, గట్టిగా స్తోత్రం చెప్పండి. మా ఎప్పటిదాకా ఈ వెలుగు? బ్రతికినంత కాలమేనా? కాదు, తర్వాత కూడా ప్రభువుతో వెలుగుతాం. ఎక్కడ వెలుగుతాం? ప్రభువుతో వెలుగుతాం. సదాకాలం మనం వెలుగుతాం. మన ఆయుధాలు వెలుగు సంబంధమైన ఆయుధాలు. అయితే అంధకార క్రియలను విసర్జించండి. విసర్జిస్తే నువ్వు వెలిగించబడతావు. ఏంటి అంధకార క్రియలు? అక్కడ చెప్పారు చూడండి 13వ వచనంలో. ఏంటి అంధకార క్రియలు? అల్లరితో కూడిన ఆటపాటలు, మత్తైనను లేకయు, కామ విలాసమైనను లేకయు, పోకిరి శాస్త్రలైన లేకయు, కలహమైనను మత్సరమైనను లేకయు, పగట యందు నడుచుకొనుచున్నట్టుగా మర్యాదగా. ఎట్లాగా? అందరానండి, అందరానండి. మర్యాదగా మాట్లాడని ఎప్పుడు అంటాం మనం? ఎప్పుడు అంటావమ్మా? మర్యాదగా నడుచుకోమన్నాడు బైబిల్ గ్రంథములో. మర్యాదగా మాట్లాడు. ఏమనుకున్నావు? ఏ మాట మాట్లాడుతున్నావు? ఏం మాట్లాడుతున్నావో నీకు తెలుస్తుందా? అసలు తల్లినేమనాలో, భార్యనేమనాలో, చెల్లినేమనాలో అసలు నీకు అర్థమవుతుందా? కాస్త ఏ దగ్గర పెట్టుకొని, శరీరం దగ్గర పెట్టుకొని, బాడీ దగ్గర పెట్టుకొని, బుర్ర దగ్గర పెట్టుకొని జాగ్రత్తగా మర్యాదగా మాట్లాడి మర్యాద ఇక్కడి నుంచి పోతేనే మంచిది. లేకపోతే ఒళ్ళంతా హోనమైద్ది. అందరూ వచ్చి కొడత 4 దెబ్బలెత్తి ఒళ్ళంతా చింతకాయ పచ్చడైద్ది. మర్యాదగా వెళ్ళిపో. ఎప్పుడంటావు ఆ మాట? ఆడు అదుపు తప్పినప్పుడు, మాట సరిగా మాట్లాడటం చేతగానప్పుడు ఆ మాట మనం అంటాం. కానీ ఇక్కడ ఈ సంవత్సరం 26లో దేవుడు అంటున్నాడు, మర్యాదగా మనం నడుచుకోవాలి మన బ్రతుకుల్లో. గట్టిగా స్తోత్రం చెప్పండి, స్తోత్రం చెప్పండి. ఏంటి ఆ మర్యాద? మర్యాదలు కొన్ని చెప్పాడు, మర్యాదలు కొన్ని చెప్పాడు బైబిల్లో. ఏంటి ఆ మర్యాదలు అంటే, అల్లరితో కూడిన ఆటపాటలు మనకు సంబంధించినవి కావు. అల్లరి శాస్త్రాలు, అల్లరి క్రియలు, అల్లరితో కూడిన ఆట పాట. ఏముంది అక్కడ? ఆట పాట మనకు సంబంధించినవి కావు. ఈ ఆట పాటల వలన ఏమవుతుంది? నీ వెలుగు చీకటైపోతుంది. ఏమైపోతుందయ్యా? నీ వెలుగు చీకటైపోతుంది, నీ రక్షణ చీకటైపోతుంది, నీ జీవితం చీకటైపోతుంది. అల్లరితో కూడిన ఆటపాటల జోలికి నీ వెళ్ళొద్దు అంటున్నాడు. ఇంకా మత్తైనను లేకయు. మత్తు, మత్తు, మత్తు అంటే మత్తు పదార్థాలు, మత్తును కలిగించే విషయాలు. మనస్సు మత్తుగా ఉంటుందా? ఏమండి, మత్తులో ఏం చేస్తున్నావో తెలియటల్లా. మత్తులో నువ్వు ప్రార్థన చేయలేవు, మత్తులో నువ్వు వెలగలేవు, నీ హృదయమో అంధకారమైపోతుంది. అందుకనే మత్తు దిగి వీడి జాగ్రత్తగా ఉండాలి అని దేవుడు చెప్పాడు. ఏ మత్తు తెలుసా? ఈ మత్తు నిద్ర మత్తు. అందరానండి. ఏ మత్తు? ఏ మత్తు అమ్మా? ఏ మత్తు? నిద్ర మత్తు వేడండి. అందుకనే ఇక్కడ రాయబడినటువంటి మాట 11వ వచనం చూడండి. 11వ వచనం. ఎరిగి వేళ అయినదని తెలుసుకొని ఎలాగ చేయడి? నిద్ర మేలుకొని వేళ అయిందని తెలుసుకోండి. నిద్ర మేలుకోండి, మత్తు విడవండి, ప్రార్థన చేయండి. మత్తుగా పడుకోవద్దు, మత్తుగా నిద్రపోవద్దు. తెల్లవారుజామున
సాయంత్రం నిద్రపోవద్దు, ప్రార్థన చేసుకొని వెళ్ళండి. ప్రార్థనా పూర్వకంగా మెలకువ కలిగి మీరు ఉండండి. ఎందుకు తెలుసా? ప్రార్థనా పూర్వకంగా మెలకువ లేకపోతే ఆయుధాలు ఏమైతే చీకటిమయం అయిపోతాయి. అవునా కాదమ్మా? మన హృదయం ఏమైంది? అంధకారము అవుతుంది. అందుకనే ఈ సంవత్సరం ప్రార్థన చేసుకుందాం. తండ్రి, అల్లరితో కూడిన ఆటపాట్ల జోలికి వెళ్లకుండా, నిద్ర మత్తు జోలికి వెళ్లకుండా మెలకువ కలిగి నేను ప్రార్థన చేసుకోవాలి. 25లో నేను చేసుకోలేకపోయా పరిపూర్ణంగా, 26లోనైనా ఏం చేద్దాం? 4ంటికి లేచి చేసేవాళ్ళు చేయొద్దండి. తెల్లవారుదాం 4ంటికి లేచి చేసేవాళ్ళు. 4 కరెక్ట్. యథార్థంగా ఎందుకని అందరూ చేయలేకపోయారు? ప్రార్థన చేసుకోలేకపోతున్నారా? అప్పుడు మొత్తు ఏమవుతుంది? ఆ మొత్తు వలన ఏమవుతుందో తెలుసా? హృదయం అంధకారం అయిపోతుంది. అప్పుడు నువ్వు సాతానుతో యుద్ధం చేయలేవు. అదే లేచి మెలకువగలిగి గనక 1 గంటన్నర సేపు మోకాళ్ళ మీద ఉండి కూర్చొని ప్రార్థన చేస్తూ ఉంటేనంట, అంధకారం అంతా విడిపోయి, చీకటంతా విడిపోయి, ఆ ప్రార్థనలో దేవుడు మనల్ని ఏం చేస్తాడంటే తన ఆత్మతో నింపునుగాక, దేవుడు మనల్ని బలపరుచునుగాక, ఆయన కవచాన్ని ధరింపచేయునుగాక. ఎన్ని వచ్చినాయి ఇప్పుడు? ఆటపాటలు, 2వది మత్తు, 3వది కామ విలాసమైనను, 3వది కామం తగ్గించుకోవాలి. ఏం తగ్గించుకోవాలి? కామ వికారము. కొంతమంది అంటారు, ఏంది ఒళ్ళంత వికారంగా ఉండేది నీకు? మనసంత వికారంగా ఉండేది? అంత కామం ఎందుకు నీకు? ఎవరినన్నా చూస్తే చాలు కామ శాస్త్రాలు కలిగి, ఇది ఎవరికి తగవు? పరిశుద్ధులకి తగవు. ఎవరిని చూసినా తోబుట్టువుగా భావించాలి, ఆత్మీయురాలుగా భావించాలి. కామ వికార శాస్త్రాల వలన దేవుడు సేవకులను కూడా చంపేశాడు. బైబిల్ గ్రంథంలో సేవకులను చూశాడా? యాజకులను చూశాడా? చూడలా, చంపేశాడు. కామం అనేది తగ్గిపోవాలి. ఎందుకో తెలుసా? పరిశుద్ధ గ్రంథములో వికార సంబంధించినటువంటి దృశ్యాలు, కామానికి సంబంధించినటువంటి దృశ్యాలు. దావీదు గారు చూడండి ఎంత పొరపాటు చేసి పాపానికి బలయ్యాడు. అందుకనే ప్రియ దేవుని పిల్లలారా, దేవుడు అంటున్నాడు, ఏలి కుమారుని దేవుడు ఏం చేశాడు చెప్పండి? ఎవరు కుమారుల్ని? ఏలి ఎవరో తెలుసా? మంచి దైవజనుడు, మంచి కాపరి. షిలోహు మందిరములో ఒక యాజకుడు దేవుని మందిరాన్ని అప్పగించాడు, దేవుని సన్నిధిని అప్పగించాడు, అన్ని అప్పగించాడు. కానీ కొడుకులు ఏమయ్యారు? కామ వికార శాస్త్రాలు కలిగి వాళ్ళకి నచ్చింది చేశారు. చివరికి దేవుడు ఏం చేశాడు తెలుసా? యుద్ధములో వాళ్ళను ముందు పెట్టి ఏం చేశాడు? శత్రువుల చేతిలో చిక్కారు. వాళ్ళు శత్రువుల చేతిలో హతము కావటానికి కారణం ఏంటో తెలుసా? దేవుడు కాదు. వాళ్ళ కామమే వాళ్ళని ఏం చేసిందో తెలుసా? చంపి పడేసింది. గట్టిగా స్తోత్రం చెప్పండి. ఈరోజు కామ వికార శాస్త్రాలు చంపేసిని. సంసోన్ని భ్రష్టుడైపోవటానికి కారణం ఏంది? కామ వికార శాస్త్రాల వలన దైవజనుడై ఉండి, దేవుని బిడ్డై ఉండి, ఒకరికి చెప్పవలసిన వాడై ఉండి, దేవుడు అంటున్నాడు, నీ యుద్ధము వెలిగించబడాలి అంటే, నీవు జయించాలి అంటే వీటిని వదులుకో. వేటిని? కామ వికార శాస్త్రాలను వదులుకో. నా వైపు చూడు, నేను నిన్ను నడిపించే దేవుణ్ణి. గట్టిగా స్తోత్రం చెప్పండి. దేవునికి మహిమ కలుగునుగాక. ఎన్నొచ్చినాయి ఇప్పుడు? ఎన్నొచ్చినాయి? 1 ఆటపాటలను విసర్జించాలి. 2వది
నిద్ర మొత్తును విసర్జించాలి. మూడవది కామ విలాసమును విసర్జించాలి. నాలుగవది పోకిరి శాస్త్రలో, ఇవి నీ హృదయం ఆర్పి వేస్తుంది. ఈ శాస్త్రాలు ఏ శాస్త్రాలు? పోకిరి శాస్త్రాలు అంటే పోకిరోళ్ళు ఉంటారు, వాళ్ళ నీళ్ళని కదిలియటం, వాళ్ళ నీళ్ళని తగాదులు పెట్టడం, పోతున్న అమ్మాయిని ఇట్టు గెల్లటం, పోతున్న అబ్బాయిని ఇట్టు గెల్లటం, ఇట్లా చెయ్యటం, నానా మాటలు అంటాం. వీటిని ఏమంటాం? ఇది ఆత్మీయులకు పనికిరాదు, ఇది నా బిడలకు పనికిరాదు, నా సేవకులకు పనికిరాదు, నా యొక్క యాజకులకు పనికిరాదు, ఎవరికి పనికిరాదు. నీ హృదయం వెలిగించబడాలి, నీ ఆయుధాలు వెలిగించబడాలి. నీ ఆయుధాలు, నీ హృదయం వెలుగు సంబంధమై ఉంటుంది. ఇదిగో జాగ్రత్తగా వినో, రోమా సైన్యంలో దేవుడు చెప్తున్నాడు రోమీయులకు, పౌలు గారు వ్రాస్తున్నటువంటి మాట, పోకిరి శాస్త్రాల జోలికి నీవు వెళ్ళొద్దు. దాని వలన ఏమవుతుందో తెలుసా? మన ఆత్మీయత దెబ్బతింటుంది, మన ఆత్మీయత దెబ్బతింటుంది. కొంతమంది సరసోక్తులు కలిగిన వారు ఉన్నారు. సరసోక్తులు అంటే శత్రులు కూడా పనికిరావు దేవుళ్ళు. ఎక్కడుంది ఆ మాట? ఎవరు చెప్తారు? ఎక్కడుంది ఆ మాట బైబిల్లో? ఏమన్నాడు? ఎఫ్ఎస్సిలో ఏమన్నాడు? బూతులైనను, పోకిరి మాటలైనను, సరసోక్తులైనను ఇవి పరిశుద్ధులకు తగవు. సరసాలంటే బావా సరసాలు, మరదలు సరసాలు, అత్త వరస సరసాలు, మామ వరస సరస. చదువమ్మది. కృతజ్ఞతా వచనమే పలకవలెను గాని ఏమిటి? బూతులైనను, పోకిరి మాటలైనను, సరసోక్తులైనను ఉచ్చరింపకూడదు. ఇవి మీకు, అవి మాకు తగినవి. తగినవా తగనవా? చెప్పాలి. తగినవా తగనవా? అమ్మమ్మ అసలు నేను ఏం మాట్లాడను పాస్టర్ గారు, అస్సలు ఎవరు నన్ను అడగండి, ఎవరన్నా మాట్లాడతానేమో, అసలు ఎవరు లేనప్పుడు చూడాలా సంగతి. అమ్మో ఏమన్నుందా? ఎవరోనంట ఆవా ఏరకొచ్చిన పొలంలో ఒక్క పొల తీసుకున్నారంట. ఒక్క పొల తీసుకుంటేనంట ఆవంటది, పాస్టర్ గారు ప్రార్థనకు వచ్చింది కానీ పచ్చి పాట్లు పడింది, ఆ ఇనే కంటే తీసుకుపోయిన పొల్ల తీసుకొచ్చి ఆడ పెడితే బెటర్ అనుకున్నా నేను. అసలు ఏం మాట్లాడిందండి, అసలు అన్ని మాటలు ఆవులో ఉన్నాయి అన్న సంగతి నేను పుల్ల తీస్తేనే అర్థమైంది. పుల్ల తీయటం నాకు మేలు జరిగిందండి. వామ్మ ఏమో జోలికి బాగొద్దు, ఇలాంటి మనస్తత్వం కలిగిన బిడ్డ మరి ఏంది మొన్నటిదాకా ఎంత ఆత్మీయురాలుగా ఉందో, ఎంత ఆత్మీయుడుగా ఉన్నాడో, పుల్లకాడ బయటపడిందండి మనస్తత్వం. వెలుగు సంబంధము వెలుగులారా, వెలుగు సంబంధమైన విషయాలు మనం గ్రహిస్తూ ఉండాలి. ప్రియమైన దేవుని పిల్లలారా, మనల్ని వారం రోజులు సేవకుడు అబ్జర్వ్ చేస్తాడు. అమ్మ ఒక రోజే, మిగతా 6 రోజులు లోకంలో వాళ్ళు కనిపెడతారు. ఇప్పుడు నేను కనిపెట్టి ఎంతసేపు కనిపెడతా నిన్ను? ఇప్పుడు మందిరంలో ఉంటావు, 2 తర్వాత పాస్టర్ గారు బాయ్. 6 రోజులు ఎక్కడ ఉంటున్నావు? మరి ఆ జనం ఏం చేస్తారు? నీ మాటలు, నువ్వు మాట్లాడే మాటలు, నీ శాస్త్రాలు, నీ క్రియలు అన్నీ చూసి అప్పుడప్పుడు నాకు చెబుతూ ఉంటారు, పాస్టర్ గారు నువ్వేమనుకో పిచ్చి పాస్టర్ గారు నువ్వు, అసలు చూడు ఆ రకంగా సహోదరి బయట అట్టుందో, నీ దగ్గర ఎంత వినయంగా, ఎంత ఆత్మాభిషేకం, ఎంత బాగుందో బయట చూడాలి పాస్టర్ గారు, మేము చూస్తున్నాము. దేవుడి స్తోత్రం చెప్పండి, ఎదిగా స్తోత్రం చెప్పు. ఇదిగో నీ జీవితం, నీ క్రియలు, అంధకార క్రియలు, ఆ క్రియల వలన ఏమవుతుందో తెలుసా? హృదయము ఆరిపోతుంది. హృదయం ఏమవుతుంది? యుద్ధోపకరణాలు పని చేయవు, కవచం నీకు ఉపయోగం లేదు. ప్రభు అంటాడు వీటిని చాలా జాగ్రత్తగా ఉంచుకోండి కవచాలు. ఈ పోకిరి శాస్త్రులైన లేకయు. అమ్మా 5వది ఏమన్నాడు? కలహమైనను, ఏమైనను చెప్పాలి, ఏమైనను. కలహము అంటే అర్థం ఏంటి? తగాదలు.
తగాదులు. ఏంటి అమ్మా? తగాదులు. అందరూ అనండి, తగాదులు అనండి, తగాదులు అనండి. అందరేనమ్మా? తగాదులు వాళ్ళు ఎవరు లేరు మందిరంలో. తగాదులు అనండి. కొంతమంది, నేను అక్కడక్కడ వింటున్నా, కొంతమంది మాస్టర్ గారు మనం ఒకే సంఘంలో ఉన్నామండి, కానీ ఏందోనండి అసలు గోడ కట్టేసి గిరిగీసి అటుపొల్లు ఇటు పడకూడదు, అటు పొల్లకూడదు, మళ్ళీ ఇద్దరు అదే పాత్రలో చెయ్యేస్తున్నారు. ఇద్దరు ఏ పాత్ర? ఇక్కడ పాత్ర లేదుగా. ఇద్దరు దీంట్లో దాగుతున్నారు, ఇద్దరు దీంట్లో. అమ్మా వినండి, ఇవన్నీ నేను చూసిన సత్యాలు వినండి. ఇదిగో ఇద్దరు దీంట్లో దాగుతున్నారు, ఒకే పాత్ర. ఇంకా మా ఒకే పాత్ర, ఒకే బల్లారాధన, ఒకే పాత్ర. బయటికి పోతే నీది నీదే, నాది నాదే, నా గట్టు నా గట్టే. చూడండి మన ఆత్మీయత ఏమైపోతుందో చూడండి, మన ఆత్మీయత ఏమైపోతుందో, మన ప్రార్థన ఏమైపోతుందో. 2026లో ఏం చేసుకోవాలని చెప్పాడు? సరి చేసుకుందాం. కలహమైనను తగాద జోలి మనం వెళ్ళవద్దు. ఎవరైనా అరుచుకుంటుంటే దాన్ని ఏం చేయాలి? మనం సరి చేసి, అమ్మ అట్లా కాదు, ఇట్లాగా ఉండండి, చక్కగా ఉండండి, ఆత్మీయతగా ఉండండి, మనం ఆత్మీయులు చక్కగా ఉండండి. కలహాలు జోలికి మాత్రం మనము అస్సలు వెళ్ళొద్దు. ఎవరిని మన మాటల చేత బాధ పెట్టొద్దు, ఎవరిని కలహాలు పెట్టొద్దు, లేనిపోయిన సమస్యలు సృష్టించొద్దు. సమస్యలు ఉన్న వాటిని ఆర్పే వారంగా. ఎన్ని వచ్చినాయి ఇప్పుడు? 5 వచ్చినాయి. 6వది మత్సరమైనను. చివరిది మత్సరం. మత్సరం అంటే కుళ్ళుకోవటం. సహోదరి బాగుందనుకో, కుటుంబం బాగుందనుకో, మన కళ్ళ ముందు ఇట్లాగా ఉంటున్నారు, వాళ్ళు ఇట్లాగా అభివృద్ధి అవుతున్నారు, ఇట్లాగా ఉంటున్నారు. కళ్ళు పాస్టర్ గారు పొరుతున్నారు. కళ్ళు బొడుచుకుంటున్నాయి. నాకు ఏమి బొడుచుకుంటున్నాయి? కళ్ళు ఏమి బొడుచుకుంటున్నాయి? చూడలేకపోతున్నా నేను. భార్యాభర్తలను చూడలేకపోతున్నా, పిల్లలను చూడలేకపోతున్నా, వాళ్ళ ఆదాయాన్ని చూడలేకపోతున్నా. పనిబాట మత్సరంతో నిండి ఉన్నావు అనుకో. నువ్వు ఇంత బల్లారాలను తీసుకొని, ఇంత ఫంక్షన్లో పాల్గొని, ఇంత బాప్తీసం తీసుకొని, ఇంత కానుకలు ఇచ్చి, ఇంతగా నువ్వు సహకరిస్తూ ఈ మత్సరం అనేది నువ్వు తొలగించుకోకపోతే నీ హృదయం వెలిగించబడదు. దేవుని స్తోత్రం చెప్పు. ఈ మత్సరం ఏం చేస్తుందంటే నీ ప్రార్థనను అణిచివేస్తుంది, మన హృదయాలని అణిచివేస్తుంది. మన యుద్ధంలో గెలవలేవు. మత్సరం ఎంతమందిలో ఉందో చేయొద్దండి. అది బయట ఎవరు బెటరు, అస్సలు ఎవరు పెట్టే ప్రసక్తే లేదు అసలు. అది నాలోనే ఉండాలి పాస్టర్ గారు. అది రహస్యం, ఎవరికి నేను చూపించినది. ఇంకా మత్సరం అనేది ఎక్కడుంటుందండి? హృదయానికి సంబంధించింది, హృదయాన్ని అంటిపెట్టుకొని ఉంటుంది మత్సరం. ఎన్నొచ్చినాయి ఇప్పుడు? ఎన్నొచ్చినాయి? ఈ 6 వలన ఏమవుతుందో చెప్పమంటారా? ఈ 6 వలన మనం ఓడిపోతున్నాం. ఎవరి చేతిలో ఓడిపోతున్నాం? సాతాను చేతిలో నువ్వు ఓడిపోవటానికి కారణం ఏంటంటే ఈ 6 గనక 2026లో గనక మనం ఉంచుకుంటే, ఈ 6 లక్షణాలు 2026లో గనక మనం ఉంచుకుంటే ఏమవుతుందో చెప్పమంటారా? నువ్వు యుద్ధంలో ఓడిపోతావు. ఎంత ప్రార్థన చేస్తున్నా మత్సరం బోల. ఎంత ప్రార్థన చేస్తున్నా వాళ్ళే మత్సరం. ఏమైంది ప్రార్థనా జీవితం? అర్థమవుతుందని చెబుతుంది. ఎంతమంది అర్థమైన వాళ్ళు నవ్వుతున్నారు, అర్థం కాదు నాకు లెక్కని చూస్తున్నారు. ఎడిగా స్తోత్రం చెప్పు. ఇంత ప్రార్థన చేస్తున్న నీలో ఇది బోలా, రక్షణ తీసుకున్న నీలో ఇది బోలా. ఏది బోలా? ఏది బోలా? చెప్పరేందమ్మా, అందరి తనండి. ఏది బోలా? కాదు. ఎడిగా స్తోత్రం చెప్పు.
మనమందరం యేసయ్య పిల్లలం. ఎవరి పిల్లలం? ప్రభు అన్నాడు, మత్సరం నీలో ఉన్నంత కాలం నువ్వు సాతాను చేతిలో ఏమవుతావు? ఓడిపోతావు. ఈ 6 దేవుడు ఏమన్నాడు రోమా పత్రికలో? ఈ 6ని విసర్జించండి. ఈ 6 విషయాలు నీలో 26లో ఉండొద్దు. ఉండకపోతే లాభం ఏంటో తెలుసా? నువ్వు జయించబడతావు. దేవుని స్తోత్ర. విజయము నీ వెంటే వచ్చింది, నీ వెంటే వచ్చింది, నీతోనే ఉంటావు. మనం ఏమన్నావు? అప్పుడు ఏమని పాట పాడాం? స్తుతి ఆరాధనలు ఏమని పాడామమ్మా? రాజా నీ సన్నిధిలోనే ఇంకా మనసారా ప్రభు సన్నిధిలో మనం ఉండాలని పాట పాడాం కదమ్మా. ప్రభు సన్నిధిలో ఉండాలి. మనం అందరం కలిసి ప్రభు సన్నిధిలో ఆరాధిస్తూ, కనపరుస్తూ, మహిమపరుస్తూ ఉండాలి, దేవుని స్తుతిస్తూ ఉండాలి. అంటే ఈ 6 దీన్ని ఏమంటారు తెలుసా? అంధకార క్రియలు. అందరూ అనండి, ఇంకొకసారి అనండి, ముగిస్తున్నా. ఏ క్రియలు? ఏ క్రియలు? ఈ వెలుగు క్రియలు కావు, ఇవి చీకటి క్రియలు. ఇప్పుడు వీటన్నిటిని మనం ఏం చేయాలి చెప్పండి? ఇవన్నీ అసలు ఇది నాకొద్దు. ఈ మత్సరం, ఈ కలహం, ఈ సమస్య, ఈ పోకిరి శాస్త్రాలు, ఈ బూతు మాటలు, ఈ సరసాలు, ఇవి నాకొద్దు ప్రభువా, ఇవి నాకొద్దు. నేను అందరితో ప్రేమగా ఉంటా, నేను అందరితో కలిసిమెలిసి ఉంటా, నీతోనే ఎక్కువగా నేను ఇవి విసర్జించకపోతే నీ యుద్ధోపకరణములు, నీ ఆయుధాలు చీకటిమయమై పోతాయి. అందుకని ఒక తీర్మానం తీసుకుందాం. 2026లో, తండ్రి నాకు ఈ సంవత్సరాన్ని ఇచ్చావు, మంచి వాగ్దానం ఇచ్చావు, మంచి వాక్యాన్ని ఇచ్చావు, ఒక మంచి సహవాసాన్ని ఇచ్చావు. నేను అంధకారంలో ఇక బ్రతకూడదు, చీకట్లో బ్రతకూడదు. ఈ దైవ సేవకుడు ద్వారా చెప్పిన ఈ 6 విషయాలు నేను దూరంగా ఉండాలి. ఈ క్రియలను నేను విసర్జించి నేను ఆత్మ సంబంధిగా నడుచుకుంటానయ్యా అని ఎంతమంది ఆశగా ఉందో చేయి చూపించండి. ఎంతమందికి ఆశగా ఉంది? చేయెత్తన వాళ్ళకి ఆశ లేదా? కోటిరత్నమ్మ గారు చేయెత్తనంటే ఆశ లేదా? ఒకటే ఆశ. దేవునికి స్తోత్రం చెప్పు గట్టిగా. గట్టిగా చెప్పు, గట్టిగా చెప్పండి. యేసయ్యకు మహిమ కలుగును గాక. దేవుని ఉద్దేశం ఏంటంటేనమ్మా, మనం అందరం వెలిగించబడాలి. అవునా కదా? మనం అందరం ఏం చేయాలమ్మా? అందరూ వెలుగు, అందరూ పురుషులు కానీ, స్త్రీలు కానీ, చిన్నపిల్లలు, వృద్ధులు, యవనస్తులు అందరూ వెలిగించబడుదురుగాక. వెలుగులో మనము నడుచుకుందుము గాక. వెలుగులో నడుచుకున్నప్పుడు వేటిని వదిలిపెట్టాలి మనం? అంధకార క్రియలను వదిలిపెట్టకుండా మనం ఎంత ప్రార్థన చేసినా, ఎన్ని పాటలు పాడినా, ఎంత పరిచర్య చేసినా అది వృధా అయిపోతుంది. ఏమైపోతుంది? వృధా అయిపోతుంది. ప్రియమైన దేవుని పిల్లలారా, అందుకనే రోమాలో అంటాడు రోమా సంఘముతో, ఇదిగో మీరు ఆయుధాలు ధరించుకున్నవి చీకటివి కావు, వెలుగు సంబంధమైన ఆయుధాలు. అంధకార క్రియలను విసర్జించండి. రాత్రి అయిపోయింది, మీ జీవితంలో చీకటి అయిపోయింది, పగలొచ్చింది, పగలొచ్చావు, నువ్వు పగట్లో ఉన్నావు. పగలంటే అర్థం ఏంటి? ఈ పగలు కాదండి, పగలంటే ఈ పగలు కాదు, వెలుగులో ఉన్నావు మనం. నువ్వు వెలిగించబడ్డావు, అది ఆరిపోకుండా కాపాడుకొని వీటన్నిటినీ విసర్జించి మనం యేసయ్య కృపలో ఈ 2026లో ముందుకెళ్ళి ప్రకాశిద్దాం. దేవుడి మాటలు దీవించునుగాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవునికే మహిమ కలుగునుగాక.